భూమిపై ఒక్క రోజులో 3.5 లక్షల మంది పిల్లలు పుడుతున్నారు. కానీ ఏ ఇద్దరు ఒకేలాగా ఉండరు. వాళ్ళ వేళ్ళు ముద్రల నుంచి రూపురేఖల వరకు అంతా విభిన్నంగా ఉంటుంది. ఒక శిశువు రూపాంతరం చెందడానికి ముందు ఏం జరుగుతుంది? ఒక మగవారిలో కొన్ని లక్షలకు పైగా శుక్రకణాలు విడుదలైతే గమ్యాన్ని చేరేది ఒక్క శుక్రకణం మాత్రమే. స్పెర్మ్ అండం చేరడానికి దానికి ఎదురయ్యే పరీక్షలు, ప్రమాదాలు, ఎలా గమ్యం చేరుతుందో చూద్దామా? మగవారి నడుం కింది భాగంలో టెస్టికల్స్లో ఒక సెకనుకు కొన్ని వేల శుక్రకణాలు ఉత్పత్తి అవుతుంటాయి. వాటిలో కొన్ని X క్రోమోజోములు, మరికొన్ని Y క్రోమోజోములు మోసుకు వెళ్లే శుక్రకణాలు ఉంటాయి. ఒక స్పెర్మ్ తయారైన తరువాత అది టెస్టికల్స్ నుంచి ఎపిడిడిమస్ అనే ట్యూబ్కి చేరుకుంటుంది. 6 మీటర్లు ఉన్న ఈ ట్యూబ్ కొన్ని లక్షల స్పెర్మ్లు తనలో ఉంచుకోగలదు. ఏ ప్రేరణ లేనంత వరకు ఎపిడిడిమస్ ట్యూబ్లో శుక్రకణాలు నిద్రాణంలో ఉంటాయి. మగవారు స్త్రీతో శృంగారంలో పాల్గొన్నప్పుడు శుక్రకణాల్లో చలనం మొదలవుతుంది. ట్యూబ్లో ఉన్న స్పెర్మ్స్ గంటకు 1 మైలు వేగంతో ముందుకు దూసుకొని వస్తాయి. ఆ శుక్రకణాలన్నీ ఒకేలాగా ఉండవు. కొన్ని బలహీనంగా ముందుకు ప్రయాణించలేవు, మరికొన్ని ప్రయాణం ప్రారంభించిన కాసేపటికే తనువు చాలిస్తాయి. ఈ మరణించిన శుక్రకణాలు మిగిలిన శుక్రకణాల ప్రయాణానికి అడ్డుగా ఉంటాయి. అందువల్ల స్త్రీ శరీరంలోకి 15 నుంచి 20% శుక్రకణాలు మాత్రమే ప్రవేశిస్తాయి. ఈ శుక్రకణాలు సర్విక్స్, సర్వికనాల్, యుటరస్, ఫాలోపియన్ ట్యూబ్స్ అనే స్టేజ్లను దాటి లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. లక్ష్యానికి ఆ శుక్రకణాలు కొంచెం ముందుగా చేరినా, కొంచెం ఆలస్యంగా చేరినా దానికి మరణమే శరణ్యం. శుక్రకణాలు స్త్రీ శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటికి అదొక కొత్త ప్రపంచం. ఆ ప్రపంచం స్పెర్మ్కి కొండలు, గుట్టలు ప్రయాణించడానికి వీలులేనంత ఇరుకుగా అనిపిస్తుంది. శుక్రకణాలు మొదటగా చేరుకోవాల్సిన స్టేజ్ సర్విక్స్. తనలో ఐక్యం కావడానికి వస్తున్న శుక్రకణాలకి స్త్రీ శరీరం ఏమాత్రం సహకరించదు. లోపలికి చొచ్చుకొని వస్తున్న శుక్రకణాల ఆచూకీ తెలియగానే అక్కడున్న ఆమ్ల సంబంధిత ద్రవాలు ఆ శుక్రకణంలోని శక్తిని హరించడానికి ప్రయత్నం చేస్తాయి. ప్రయాణం ప్రారంభించిన అర్ధగంట కాకముందే 90% శుక్రకణాలు ఈ ఎదురుదాడిలో మరణిస్తాయి. ఆ కష్టాలను కూడా తట్టుకొని కొన్ని శుక్రకణాలు సర్విక్స్ని చేరుకుంటాయి. సర్విక్స్ దగ్గర మార్గం ఇరుకుగా చిక్కని ద్రవంతో నిండి ఉండి మార్గం మూసుకుపోయి ఉంటుంది. స్త్రీలో అండం రిలీజ్ అవబోయే సందర్భంగా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ సర్విక్స్ దగ్గర మూసుకుపోయిన మార్గాన్ని క్లియర్ చేస్తుంది. దీంతో స్పెర్మ్కి సర్వికనాల్ చేరుకోవడానికి మార్గం సులభమవుతుంది. కానీ ఆ మార్గం చాలా సన్నగా, ఇరుకుగా, గందరగోళంగా, అర్థం కాని విధంగా ఉంటుంది. మార్గం అర్థం కాని గందరగోళానికి గురైన కొన్ని స్పెర్మ్స్ ఒత్తిడికి గురై మరణిస్తాయి. మిగిలిన కొన్ని శుక్రకణాలు యుటరస్ వైపు ప్రయాణం సాగిస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన శరీరాన్ని కాపాడే తెల్ల రక్త కణాలు యుటరస్కి అందుబాటులో ఉంటాయి. పరిచయం లేని శుక్రకణాలపై తెల్ల రక్త కణాలు దాడికి దిగుతాయి. శుక్రకణాలు, తెల్ల రక్త కణాల మధ్య యుటరస్ వేదికగా భీకర యుద్ధం జరుగుతుంది. ఈ భీకర యుద్ధంలో చాలా వరకు శుక్రకణాలు మరణిస్తాయి. మరికొన్ని డజన్ల శుక్రకణాలు మాత్రమే తెల్ల రక్త కణాల నుంచి తప్పించుకొని దారిని వెతుక్కుంటూ ఫాలోపియన్ ట్యూబ్స్ ముఖద్వారం దగ్గరికి చేరుకుంటాయి. కానీ ఆ ముఖద్వారం దాటడం అంత తేలికైన పని కాదు. అడ్డదిడ్డంగా అదృష్టవశాత్తు చేరుకున్న శుక్రకణాలకు ఆ ద్వారం తెరుచుకోదు. లయబద్ధంగా ఈదుకుంటూ లక్ష్యం ఎక్కడుందో ముందుగానే తెలుసుకుని చేరుకున్న వాటికి ఆ ద్వారం తెరుచుకుంటుంది. శుక్రకణాలకి ఫాలోపియన్ ట్యూబ్స్ స్వర్గం లాంటిది. స్పెర్మ్కి కావలసిన పోషక పదార్థాలు అక్కడ పుష్కలంగా లభిస్తాయి. అక్కడ స్పెర్మ్ శక్తిని పుంజుకొని లక్ష్యం కోసం ఎదురు చూస్తుంది. అండం రిలీజ్ అయ్యేటప్పుడు అండం నుంచి ఒక మధురమైన సువాసన విడుదలవుతుంది. ఆ సువాసనను గ్రహించిన శుక్రకణాలు అండం చేరుకోవడానికి ముందుకు బయలుదేరతాయి. 8 గంటల పాటు జరిగిన ఈ భీకర పోరాటంలో కేవలం 8 శుక్రకణాలు మాత్రమే లక్ష్యానికి దగ్గరగా చేరుకుంటాయి. అండం తనను చేరుకోబోయే శుక్రకణం కోసం సంసిద్ధంగా ఎదురు చూస్తుంది. అండంని చేరుకునే సందర్భంగా స్పెర్మ్ తన పైన ఉన్న ప్రోటీన్ను పొరలుగా తొలగించుకుంటూ ముందుకు సాగుతుంది. ఈ 8 శుక్రకణాలు శక్తివంతమైనప్పటికీ అండాన్ని చేరుకునేది మాత్రం ఒక్కటే. ఆ ఒక్కటి ఏది అని నిర్ణయించేది మాత్రం టైమింగ్. అండం జీవితకాలం కొన్ని గంటలు మాత్రమే. ఆ కాల వ్యవధిని ముందుగా అంచనా వేయలేక ప్రోటీన్ పొరలను ముందుగా తొలగించుకున్న శుక్రకణాలకు మరణం తప్పదు. ఆ కాల వ్యవధిని కరెక్ట్గా అంచనా వేసిన శుక్రకణాలు చివరకు 2 మిగులుతాయి. వాటిల్లో ఒకటి X క్రోమోజోమ్ను, మరొకటి Y క్రోమోజోమ్ను మోసుకొని వస్తాయి.
ఆ చివరి క్షణంలో తనలోని పూర్తి శక్తిని వినియోగించుకొని ఏదైతే ముందుకు సాగుతుందో అది అండం అనే లక్ష్యాన్ని చేరుకుంటుంది. అండంని చేరుకోగానే శుక్రకణం తను మోసుకొచ్చిన 24 క్రోమోజోమ్లను అండంలో ఉన్న క్రోమోజోములతో కలిపేస్తుంది. దీన్నే ఫలదీకరణం అంటారు. ఆ క్షణం నుంచి శిశువు ఆవిర్భావం ప్రారంభమవుతుంది. 14 గంటలు జరిగిన ఈ వ్యవహారం ఒక శిశువు జన్మానికి మొదటి ప్రస్థానం. నెక్స్ట్ ఎపిసోడ్లో శిశువు గర్భాశయంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతాడో చూద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.